ఎప్పుడైనా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని చూసిన తర్వాత స్వామి వారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించిందా? ఎస్, 99% మందికి అలాగే అనిపించుంటుంది. కానీ మన భారతదేశంలో 25 లక్షల పైగా దేవాలయాలు ఉన్నాయి. అందులో స్వయంభూ క్షేత్రాలు, అష్టాదశ శక్తి పీఠాలు, అత్యంత శక్తివంతమైన దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ గుడిలోనే లేని ఆకర్షణ కేవలం తిరుమలలో మాత్రమే ఉండడానికి కారణం, కలియుగం అంతమయ్యే వరకు స్వయంగా నేనే తిరుమలలో కొలువై ఉంటానని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మాట ఇవ్వడం. ఈ మాట నేను చెప్పడం లేదు, 18 మహాపురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్ గా చెప్పారు. అంతేకాదు, సత్యయుగానికి నరసింహుడు, త్రేతాయుగానికి శ్రీరాముడు, ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు, కలియుగానికి శ్రీనివాసుడు, వీళ్ళే ఈ యుగాలకు అధిపతులని స్కంద పురాణంలో ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు కలియుగంలో ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమల కొండకు వెళ్ళాలి అని చెప్తారు. అయితే 200 కోట్ల సంవత్సరాల చరిత్రతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇప్పటికీ కొలువుంటున్న ఈ తిరుమల గురించే ఈ రోజు నేను మీకు కళ్ళ కట్టినట్టు చూపించబోతున్నాను. ద్వాపర యుగం చివరి దశలో శ్రీకృష్ణుడు తనువు చాలించిన తర్వాత ధర్మం గతి తప్పుతుందని, మనుషుల్లో భక్తి భావం తగ్గిపోయి రాగద్వేషాలు పెరిగిపోతున్నాయని బ్రహ్మ దేవదేవులతో పాటు వైకుంఠానికి వచ్చి రాబోయే కలియుగంలో భక్తుల్ని రక్షించడానికి విష్ణువుని భూమి మీద కొలువు తీరమని కోరుతాడు. బ్రహ్మ కోరిక ప్రకారమే విష్ణువు కూడా సరే అని చెప్తాడు. అయితే కలియుగం స్టార్ట్ అయింది. మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అప్పటికే విష్ణువు భూమి మీదకి రాకపోవడంతో బ్రహ్మ తన కుమారుడైన నారదుని పిలిచి భూమి మీదకు రప్పించే బాధ్యతను అప్పగిస్తాడు. విషయం అర్థం చేసుకున్న నారదుడు కొన్ని వందల మంది మునులతో ఋషులతో కలిసి భూమి మీద యజ్ఞ యాగాలు చేస్తున్న భృగు మహర్షి ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నారదుడు యజ్ఞ యాగాలు చేస్తున్నారు, బానే ఉంది, కానీ ఈ యజ్ఞాలన్నీ త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పిస్తారు అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నతో అక్కడ ఉన్న మునుల్లో ఋషుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పడం, వాళ్ళలో వాళ్ళే వాదించుకోవడం స్టార్ట్ చేయడం చూసి చివరికి భృగు మహర్షి స్వయంగా వెళ్లి త్రిమూర్తులను పరీక్షించి ఎవరు గొప్ప తేల్చాల్సిందిగా నిర్ణయించుకుంటాడు. దాంతో నేను వచ్చిన పని పూర్తయిందని నారదుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. అయితే త్రిమూర్తులను పరీక్షించడానికి ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి బయలుదేరతాడు. అయితే అక్కడ సరస్వతి దేవి వాయిస్తున్న వీణని వింటూ భృగు మహర్షి రాకను బ్రహ్మ పట్టించుకోకపోవడంతో భృగు మహర్షి కోపంతో బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి పూజలు జరగవని శపించి కైలాసానికి బయలుదేరతాడు. అయితే కైలాసంలో పార్వతీదేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు భృగు మహర్షిని కాసేపు వెయిట్ చేయమని చెప్తాడు. అది అర్థం చేసుకోలేక భృగు మహర్షి ఇక నుండి శివుణ్ణి భూమి మీద ఆయన రూపంలో కాకుండా కేవలం లింగ రూపంలో మాత్రమే పూజిస్తారని శపిస్తాడు. ఇక చివరిగా విష్ణువుని పరీక్షించడానికి వైకుంఠం వెళ్ళినప్పుడు అక్కడ విష్ణువు ఆదిశేషుని మీద పడుకొని ఉండడం, లక్ష్మీదేవి తన కాళ్ళను నొక్కుతూ ఉండడం, ఆ కాలు సరిగ్గా తన వైపే పెట్టి ఉండడం చూసి కోపం కట్టలు తెంచుకొని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే గుండెల మీద తంతాడు. అయితే భృగు మహర్షి కోపానికి కారణం తన కాలు కింద ఉన్న అజ్ఞాన నేత్రం అని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు అయ్యో మహర్షి తప్పైపోయింది క్షమించండి అని భృగు మహర్షి కాళ్ళు పట్టుకొని అజ్ఞాన నేత్రాన్ని తన వేలుతో పొడి చేస్తాడు. దాంతో తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్న భృగు మహర్షి తనని క్షమించమని శ్రీ మహావిష్ణువుని కోరుకుంటాడు. అయితే ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న లక్ష్మీదేవి మాత్రం తన భర్తని ఒక సాధారణ మహర్షి గుండెల మీద తన్నడాన్ని భరించలేక అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్లిపోయి ఒక మనిషి రూపంలో జీవించడం మొదలు పెడుతుంది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి స్వయంగా శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుడిగా భూమి మీదకి వెళ్లి లక్ష్మీదేవిని వెతకడం ప్రారంభిస్తాడు. అయితే అలా వెతికి అలసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండపై ఉన్న ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోయేసరికి శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సత్యయుగంలో రాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ తల్లిదండ్రులైన దశరథ మహారాజు, కౌశల్యాదేవి, వసుదేవుడు, దేవకీ దేవి దగ్గర రాముడు వనవాసం కారణంగా, కృష్ణుడు తమ మామ కంసుడు కారణంగా ఎక్కువ రోజులు గడపలేకపోయారు.
అందుకే బ్రహ్మదేవుడు ఆ తండ్రులిద్దరిని చింత చెట్టుగా, ఆ తల్లులిద్దరిని మట్టి పుట్టగా సృష్టించి ఉంటాడు. అయితే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా మారి ఒక పుట్టలో ఉన్నాడు అని నారదుడు వెళ్లి కొల్లాపూర్ లో ఉన్న లక్ష్మీదేవికి చెప్తాడు. లక్ష్మీదేవికి అప్పటికే కోపం ఉన్నప్పటికీ శ్రీ మహావిష్ణువు మనిషి రూపంలో ఉన్న శ్రీనివాసుడిగా ఉండి బాధపడడం చూసి బ్రహ్మ మహేశ్వరుల దగ్గరికి వెళ్లి తన భర్త ఆకలిని తీర్చమని కోరడంతో శివుడు ఆవుగా, బ్రహ్మ ఆవుదూడగా మారి అక్కడే ఉన్న చోళరాజు ఆవుల మందులో కలిసిపోతారు. అలా కలిసిపోయిన రోజు నుండి ప్రతిరోజు ఆవుల మందుతో వచ్చి శ్రీనివాసుడు ఉన్న పుట్టలోకి పాలు అందేలా ఆవు పొదుగు నుండి పాలు పుట్టలోకి పడేవి. అయితే ఆ దృశ్యాన్ని ఒకరోజు ఆవుల కాపరి చూసి అనవసరంగా పాలు పుట్టలో పాడేస్తుంది ఏంటి అని కోపడి తన చేతిలో ఉన్న కర్రను ఆవు మీదకి విసురుతాడు. అయితే అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా లేచి ఆవుకు అడ్డంగా నిలబడతాడు. అయితే ఆ కర్ర వచ్చి శ్రీనివాసుడు నుదుటిన తగిలి రక్తం కారుతుంది. ఆ గాయం వల్ల పుట్టిందే ఈ హరినామం. అయితే ఆ శ్రీనివాసుడు పుట్టలో నుంచి రావడం చూసి ఆ కాపరి అక్కడే చనిపోతాడు. కాపరి సడన్ గా చనిపోవడంతో ఆ రాజ్యపు రాజు స్వయంగా ఆ పుట్ట దగ్గరికి వచ్చి ఆవు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి కోపంతో తను విల్లుని ఎక్కుపెట్టి ఆవును చంపడానికి బాణం వేస్తాడు. అయితే అది చూస్తున్న శ్రీనివాసుడికి కోపం కట్టలు తెంచుకొని ఆ బాణాన్ని గాల్లోనే ఆపేసి చోళరాజుని వచ్చే జన్మలో ఒక రాక్షసుల్లాగా పుడతావని శపిస్తాడు. అప్పుడే చోళరాజుకి తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థమయ్యి తాను చేసిన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడు కాబట్టి చోళరాజు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతాడని, అతనికి పుట్టబోయే పద్మావతి అనే కుమార్తెని ఆయనే స్వయంగా పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. లక్ష్మీదేవిని వెతకడం కోసం వచ్చి పద్మావతిని పెళ్లి చేసుకుంటా అని మాట ఇవ్వడం ఏంటి అని మీకు ఒక డౌట్ వచ్చింది కదా. యాక్చువల్లీ త్రేతాయుగంలో వేదవతి అనే విష్ణు భక్తురాలు విష్ణువుని పెళ్లి చేసుకోవడానికి తప్పిస్తూ ఉండేది. అయితే ఆవిడ రావణాసురుడిని కన్ఫ్యూజ్ చేయడానికి మాయాసీతల మార్చారని, అప్పుడే ఏదో ఒక జన్మలో నిన్ను పెళ్లి చేసుకుంటా అని రాముడు మాట ఇచ్చాడని పురాణాల్లో ఉంది. ఆ వేదవతే పద్మావతిగా పుట్టబోతుంది కాబట్టి పద్మావతిని పెళ్లి చేసుకుంటా అని శ్రీనివాసుడు మాట ఇచ్చాడు. అయితే ఆ సంఘటన తర్వాత యథావిధిగా లక్ష్మీదేవి గురించి వెతకడం మొదలుపెట్టిన శ్రీనివాసుడు ఒక రోజు అలసిపోయి కొండ కింద ఉన్న ఆశ్రమానికి వెళ్తాడు. అయితే ఆశ్రమంలో ఉన్న నీల అనే ఒక యువరాణి శ్రీనివాసుడి తల మీద ఉన్న ఆ దెబ్బను, ఆ దెబ్బ వల్ల వచ్చిన ఆ ప్లేస్ లో పోయిన జుట్టును గమనించి ఆ ప్రదేశంలో అద్భుతంగా జుట్టు దత్త చేస్తుంది. ఆమె చేసిన సహాయానికి చెలించిపోయిన శ్రీనివాసుడు ఆమెను దేవతగా మార్చి రాబోయే రోజుల్లో కలియుగం అంతమయ్యే వరకు నా భక్తులు నీకు తలనీలాలు అర్పిస్తారని మాట ఇచ్చాడు. అందుకే తిరుమలలో తలనీలాలు అర్పించే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాం. అయితే శ్రీనివాసుడు ఆశ్రమం నుండి బయటకు వచ్చేసి ఎన్నో సంవత్సరాల పాటు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మించడం, తన కూతురు పద్మావతిగా పెరిగి పెద్దయ్యి అందమైన యువరాణిలాగా మారడం కూడా జరుగుంటాయి. అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు. అయితే ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినప్పటికీ మానవ రూపంలో ఉండడం వల్ల ఒక యువరాణితో జరగబోయే తన పెళ్లి ఖర్చుల కోసం ధనానికి అధిపతి అయిన కుబేరునితో డబ్బు నగలను అప్పుగా తీసుకుంటాడు. అప్పుడే కుబేరునితో నీ అప్పును వడ్డీతో సహా నా భక్తులు కలియుగంలో తీరుస్తారు అని మాట ఇచ్చాడు. అందుకే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసులో వాడు అని కూడా పిలుస్తారు. అయితే అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల పెళ్లి జరిగిపోతుంది. అయితే పెళ్లి అయిన 6 నెలల వరకు కూడా వాళ్ళు కొండ మీద ఉన్న అగస్త్య ఆశ్రమంలోనే ఉంటారు. అయితే ఆ సమయంలోనే ఆకాశరాజు మరణించడంతో శ్రీనివాసుడు ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి మీరు కొండపైన ఆనంద నిలయాన్ని నిర్మించండి, అందులోనే నేను నా భార్యతో సహా కొలువుంటానని చెప్తాడు. అయితే శ్రీనివాసుడు ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఒక అద్భుతమైన ఆనంద నిలయాన్ని తిరుమల కొండ మీద నిర్మిస్తున్న సమయంలో కోపం తగ్గించుకున్న లక్ష్మీదేవి విషయం తెలుసుకొని శ్రీనివాసుడి దగ్గరికి వచ్చేస్తుంది. ఆనంద నిలయం పూర్తి అయ్యాక శ్రీనివాసుడు సతీ సమేతుడై ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు. ఆ ఉత్సవాన్ని దేవతలతో పాటు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు తిరుమలలో ఘనంగా జరిపిస్తాడు. అండ్ ఆ రోజునే మనం ఇప్పటికీ బ్రహ్మోత్సవాలుగా మనం జరుపుకుంటాం. అయితే శ్రీనివాసుడు బ్రహ్మోత్సవం రోజు అక్కడికి వచ్చిన వరాహ స్వామితో, వరాహ ఇప్పటి నుండి నేను ఈ కొండ మీదనే కొలువు తీరబోతున్నాను. ఇక నుండి మీరు తిరుమల క్షేత్రాధిపతులై కోనేటి పక్కనే కొలువు తీరండి. నా దగ్గరికి వచ్చిన భక్తులు ముందుగా మీకు దర్శనం చేసుకుంటేనే కోరికలు నెరవేరుతాయని చెప్తాడు.
అలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం ముగుస్తుంది. అయితే తొండమాన్ చక్రవర్తికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తను కట్టించిన ఆశ్రమంలో ఉంటాడు అనే ఒక ఈగో పెరిగిపోతుంది. దేవదేవుళ్ళు సైతం అక్కడికి వస్తున్నారని అహంకారం పెరిగిపోతుంది. ఆ అహంకారం వల్లే చాలా తప్పులు చేస్తాడు. ఎన్ని తప్పులు చేసినా శ్రీనివాసుడు అతన్ని క్షమిస్తూనే వచ్చాడు. కానీ ఒక్కసారి మాత్రం తొండమాన్ చక్రవర్తి చెయ్యకూడని తప్పు ఒకటి చేస్తాడు. అదే స్వామి ఏకాంత సమయంలో ఉన్నప్పుడు తన అవసరం కోసం చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి ఒక స్వరంగ మార్గం ద్వారా ఆనంద నిలయం ద్వారా వెళ్లిపోవడం శ్రీనివాసుడు చూస్తాడు. దాంతో శ్రీనివాసుడికి పట్టలేని కోపం వచ్చినప్పటికీ జన్మ జన్మలుగా తొండమాన్ చక్రవర్తి తన భక్తుడు అవ్వడం వలన క్షమించేస్తాడు. అయితే తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుడు భక్తుడు ఎలా అయ్యాడనేది అదొక స్టోరీ ఉంటుంది, ఇంకొక వీడియోలో చెప్తాను. అయితే శ్రీనివాసుడు ఇక నుండి నేను శిలారూపంలో ఉంటానని, శిలారూపంలో ఉన్నప్పటికీ కళ్ళ ముందు జరిగే విషయాలన్నీ వైకుంఠం నుంచి చూస్తూ ఉంటానని చెప్పి సతీ సమేతంగా తిరుమల కొండ మీద శిలగా మారిపోయాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం మీద ఇప్పటికీ ఎడమ ఛాతి మీద లక్ష్మీదేవి, కుడి ఛాతి మీద పద్మావతి దేవి కొలువై ఉంటారు. అయితే తిరుమలలో మనం ఎలా అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామో అలాగే దేవదేవుళ్ళు కూడా ఇంకో డైమెన్షన్ లో ఉన్న తిరుమలలో మనతో పాటు దర్శించుకుంటూ ఉంటారు. కాకపోతే మనం చూడలేని ఆ డైమెన్షన్ ను వైకుంఠంలోనే ఉంటుంది కాబట్టి తిరుమలను కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. ఇదే 200 సంవత్సరాల కోట్ల ఏళ్ల నాటి తిరుమల చరిత్ర. ఈ శ్రీనివాసుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.